హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు సునీత. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేక్షో వ్లాగ్స్. సో నా ఛానల్లో నా డైలీ లైఫ్ స్టైల్, డైలీ రొటీన్, డైలీ వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చేది సపోర్ట్ చేయండి. సో నేను నిన్న వీడియో అయితే షూట్ చేయడం కుదరలేదండి. ఈ మధ్య కొంచెం అటు ఇటు వెళ్ళడం వల్ల మిషన్కి వెళ్ళి అవన్నీ కుట్టుకొని అక్కడ నేర్చుకొని ప్లస్ ఉన్నాయి అక్కడ కొన్ని మిగిలిపోయిన ఏంటి కావచ్చు కుట్టుకొని చేసేసరికి మళ్ళీ వీడియోస్ ఉంటాయి కదా, అవి ఎడిటింగ్ అవి చేసుకునేసరికి టైం పడుతుంది అనమాట. నాకు వీడియో షూట్ చేయడం కూడా కుదరలేదు. సో ఈరోజు అయితే నేను నైట్ రొటీన్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. నిన్న ఈవినింగ్ నైట్ రొటీన్ అనమాట ఇది. సో నా నైట్ రొటీన్ నైట్ ఎలా ఉంటుందనేది, ఎలా నేను ప్రిపేర్ అంటే ఎలా చేసుకుంటాను అనేది వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇప్పుడైతే వంట చేసేసానండి. ఈరోజు కొంచెం మటన్, రొట్టె, అన్నం అవి వండుకున్నాను అనమాట. అదైన తర్వాత ఇంకా నాన్ వెజ్ ఉన్నా లేకపోయినా నేను డైలీ ఎవ్రీడే అయితే ఖచ్చితంగా స్టవ్ అనేది క్లీన్ చేస్తానన్నమాట. స్టవ్ క్లీన్ చేయకపోతే నాకు మనశ్శాంతిగా ఉండదు. సో నా లైఫ్ స్టైల్లో ఒక భాగం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా స్టవ్ క్లీన్ చేయడం అని, అది కూడా ఎవ్రీడే చేస్తానన్నమాట. వన్ డే కూడా మిస్ అవ్వను. ఒక్కొక్కసారి 2 times కూడా చేసేస్తాను నేను నచ్చకపోతే. సో అదే అనమాట. ఇంకా ఈరోజు అయితే నైటే క్లీన్ చేద్దామని ఫిక్స్ అయిపోయి అంటే మటన్ ఉండింది కాబట్టి నైటే క్లీన్ చేశాను. లేదంటే ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే ఈవినింగ్ టైంలో ఏమన్నా వంటస్ ఎక్కువ లేకపోతే వంట చేసేవి అట్లా ఓన్లీ రైసే పెట్టాలనుకున్నప్పుడు, కర్రీస్ ఏం చేయాల్సిన అవసరం లేదన్నప్పుడు ఈవినింగ్ క్లీన్ చేసేస్తానమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక. లేదు ఈవినింగ్ వంట చేయాలి, రొట్టెలు చేయాలి, అన్నీ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఈవినింగ్ క్లీన్ చేయను, ఓన్లీ నైట్ చేస్తాను. సో ఈరోజు మటన్, రొట్టెలు అన్నీ ఉన్నాయి కదా, చేస్తే ఇంకా స్టవ్ కడిగినా అది కడగనట్టే అనమాట. ఇంకా క్లీన్ చేయాలి, అందుకే నైటే పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే స్టవ్ మొత్తం క్లీన్ చేసేస్తా ఉన్నాను. అంటే రుద్దేసి ఆ టైల్స్ అన్నీ క్లీన్ చేస్తాను. ఎవ్రీడే టైల్స్ క్లీన్ చేస్తానండి. నాకు ఎంతవరకు అందుతుందో అంతవరకు మాత్రం రెగ్యులర్ క్లీన్ చేస్తానమాట. స్టవ్, విండో, టైల్స్ అవన్నీ తోమేసి మంచిగా నీట్గా క్లీన్ చేసేస్తాను. సో ఇది ఒకటి అనమాట. ఇది అయిపోతే ఇంకా పెద్ద పని అయిపోయినట్టే. మనకు నెక్స్ట్ డే ఎంత రిలాక్స్గా ఉంటుందో, ఏ పని చేయాలన్నా ఒక 1/2 hour to 1 hour. కొన్ని బౌల్ అయితే మినిమం 1/2 hour, కొంచెం ఎక్కువ బౌల్ ఉంటే 1 hour అయితే టైం సేవ్ అవుతుందండి. మనం పొద్దున కొంచెం అటు ఇటు 1/2 hour అటు ఇటు లేచినా మనకు సెట్ అయిపోతుంది అనమాట. అంతా రెడీ ఉంటుంది మన కిచెన్. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు మన కిచెన్లో. ఓన్లీ వెళ్ళి ఫ్రెష్ అప్ అయి కుకింగ్ చేసుకోవడం అంతే ఉంటుంది కాబట్టి. సో నైట్ అయితే ఖచ్చితంగా స్టవ్ క్లీన్ చేసుకుంటాను. మీరు కూడా యూజ్ అయితే చాలామంది చేసుకుంటారు. చేయని వాళ్ళు ఎవరికైనా యూజ్ అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది రిజల్ట్ ఏందనేది. ఇంకా నెక్స్ట్ ఇంకా బౌల్ కూడా అస్సలు ఉంచను నేను. ఒక్క బౌల్ కూడా నా సింక్లో ఎప్పుడు ఉండేయండి. ఎప్పటి బౌల్ అప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. అదేందో నాకు నచ్చను. దాంతో నా సింక్ పరిస్థితి కూడా దరిద్రంగా ఉంటుంది కాబట్టి నేను దాంట్లో బౌల్ కూడా వేయదలుచుకోలేదు. ఏవో తోమే వరకే ఇట్లా పెడతాను, మళ్ళీ అన్నీ తోమేసి పెట్టేస్తానమాట. ఇంకా బౌల్ కూడా క్లీన్ చేసేసి పెట్టేస్తాను. స్టవ్తో సహా పైన స్టవ్వి అన్నీ ఉంటాయి కదండి, స్టాండ్స్ అవి ఇవన్నీ క్లీన్ చేసేస్తానమాట. ఒక్క చిన్న వస్తువు కూడా ఉంచను. ఓన్లీ ఒక రైస్ గిన్నె మాత్రం తోమనమాట. రైస్ గిన్నె మొత్తం ఖాళీ ఊడి చేసినట్టు చేయొద్దని ఒక రైస్ గిన్నెని మాత్రం కొంచెం రైస్ ఉంచి అట్లాగే ఉంచేస్తాను. మిగతావన్నీ తోమేస్తాను అనమాట. ఆల్మోస్ట్ అన్నీ తోమేసి సెట్ చేసేస్తాను. సో అప్పుడే మనకు నెక్స్ట్ డేకి కొంచెం ఈజీ అవుతుందండి. బౌలతో సహా అన్నీ క్లీన్ చేసుకుంటేనే మనకు టైం సేవ్ అనమాట. లేదంటే అట్లానే ఉంటుంది. సో ఇక్కడ నేను తోముతా ఉన్నాను, మా పిల్లలు తెచ్చి వేస్తూ ఉన్నారు, తోముతా ఉన్నాను, వేస్తూ ఉన్నారు. అదే అనమాట నా పరిస్థితి. సో ఏం చేస్తాం, చిన్నపిల్లలు కాబట్టి అది ప్రతి ఇంట్లో అది ఉండేదే. అది ఎప్పుడు అదే జరుగుతుందండి. ఇప్పుడు నేను మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాను. పడుకున్నలోపు మళ్ళీ ఏం చేస్తారంటే 2-3 గ్లాసులు, 2-3 స్పూన్లు, 2-3 బౌల్స్, ఆడొక గ్లాస్ ఈడొక అన్నీ సెట్ చేస్తారనమాట. మళ్ళీ ఇంకా పడుకునేలోపు మళ్ళీ వాటిని నేను తీసి అవన్నీ సెట్ చేసి పెడతాను. అప్పుడే కొంచెం టైం సేవ్ అవుతుంది. లేదంటే ఇంకా అవి తోమాల్సిన పని ఉంటుంది. పొద్దున్న గ్లాసులు టైంకి ఉండయి అని తీసి అట్టి వేస్తారనమాట. ఇప్పుడు చూసారు కదా, ఒక ప్లేట్ వేసిపోయింది, ఇంకొక ప్లేట్ వేసిపోయింది, ఒక గ్లాస్ వేసిపోయారు, అట్లా ఉంటుంది. సో ఇంకా బౌల్ని క్లీన్ చేశాక నేను వాటర్ బిందెలు కూడా క్లీన్ చేస్తానండి. ఎందుకంటే ఎవ్రీడే వాటర్ బిందెలని తోమేసి నైట్ వాటర్ నింపేసి పెట్టేస్తాను అనమాట ఫ్రెష్గా నెక్స్ట్ డేకి మార్నింగ్కి. ఇప్పుడు ఈరోజు నాన్ వెజ్ అవి ముట్టుకున్నాము. నెక్స్ట్ డే నాకు ఫాస్టింగ్, గురువారం, శనివారాలు అట్లా ఉంటాయి అనమాట. అట్లాంటప్పుడు ఇంకా కేరింగ్గా ఉంటాను నేను. నెక్స్ట్ నేను బాగా రుద్ది తోమి పెట్టి నీళ్ళు ఫ్రెష్ పెట్టేస్తానమాట. పిల్లలు ఇంకా ముట్టుకొని వాళ్ళకి వేరే తీసి పెట్టేస్తాను. ఇది మీరు వాడుకోండి. ఇది అంటే నేను ఫాస్టింగ్ కాబట్టి మళ్ళీ నాన్ వెజ్ అది ఇది ముట్టుకుంటారని తోమేసి సపరేట్ పెడతానమాట. సో నేను ఎక్కువ నా ఇంట్లో వాడేదైతే రాగి బిందె అండి. రాగి బిందెలో నీళ్ళు మేము ఒక దాదాపు 1-2 years నుంచి వాడుతూ ఉన్నాం అనమాట. 1 year అబ్బో నుంచి
అంటే చాలా మంచిది రాగి బిందెలో నీళ్ళు తాగడం అనేది. చాలామందికి తెలియదు, ఎందుకు నెగ్లిజెన్స్ చేస్తారు, తెలిసినా అది నెగ్లెక్ట్ చేస్తారనమాట తాగడానికి, అది చేసుకోవడానికి, అంటే తీసుకొచ్చి పెట్టుకొని దాన్ని మెయింటైన్ చేయడానికి. కానీ మనం తాగడానికి హెల్త్కి ఎంత మంచిదో ఈ నీళ్ళు దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే కష్టం అండి. మనం ఒక 2 రోజులు తోమకపోతే నల్లగా అయిపోతుంది. ఆ నల్లదాన్ని చూస్తే మనకేమో వాటర్ తాగబుద్ధి కాదు, ఏంటబ్బా ఇది, ఎవరైనా చూస్తే మన ఇంట్లో మనుషులు ఉన్నారా అన్నట్టు ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే వీక్లీ 2-3 టైమ్స్ తోముకుంటాను. 1 టైం ఏం చేస్తానంటే నార్మల్ స్క్రబ్బర్తో బాగా రబ్ చేస్తే కొంచెం బాగానే ఉంటుంది. ఇంకోసారి ఏం చేస్తానంటే లెమన్ తీసుకుంటానండి. నేను లెమన్తో ఈజీ క్లీన్ అయిపోద్ది. లెమను లేదా ఏదైనా సబీనా లాంటివి కొంచెం ఉంటే లెమన్తో సబీనా యాడ్ చేసుకుంటూ రుద్దేసాం అనుకుంటే తెల్లగా అయిపోతుంది. నేను అది ఈజీ ప్రాసెస్, మనకు ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేదు, నార్మల్ ఇట్లా అంటే అయిపోతుంది. సో అదే అనమాట. ఇంకా రాగి బిందెని ఖచ్చితంగా 2-3 డేస్కి ఒకసారి, 2-3 డేస్ కూడా కాదండి, 1-2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా తోముకోవాలి లోపల కూడా. లేదంటే వాటర్ అదో రకంగా స్మెల్ వచ్చి తాగబుద్ధి కాదు. సో ఆ విధంగా అయితే దీన్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ వాటర్ తాగితే చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా పాటించండి, యూజ్ అవుతుంది, మనకి హెల్త్కి యూజ్ అయ్యేది కాబట్టి. సో మేముకైతే ఇదే చేస్తాము. నాకైతే అదే రాగి బిందె నీళ్ళు అయితేనే ఇష్టం అనమాట. అదే అలవాటు అయిపోయింది, వేరే నీళ్ళు అస్సలు తాగను నేను. సో అదని ఇంకా నేను ఒక చిన్న కవర్ అక్కడ పెట్టుకుంటాను, చెత్త అంతా తీసేసి ఆ కవర్లో పెడతానమాట. మొత్తం పని అంతా అయిపోయాక కవర్ని పడేస్తాను. ఇంకా నాకు కిచెన్ ప్లాట్ఫామ్కి అది లేదు కాబట్టి కిందంతా వాటర్ పడుతూ ఉంటుంది. దాన్ని కూడా ఒక తడిగుడ్డ, ఎప్పుడు కింద ఒక గుడ్డ పెట్టుకుంటాను నేను కాళ్ళ కింద, నా దగ్గర డోర్ మ్యాట్ లేదా చిన్న క్లాత్ ఒకటి. సో దాంతో క్లీన్ చేసిస్తాను. ఇంకా నైట్ రొటీన్లో నా రొటీన్లో భాగం ఏంటంటే జీరా వాటర్ అనేది నాకు ఖచ్చితంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా జీరా వాటర్ నేను తాగాల్సిందే. సో దానికోసమే ఒక 2 స్పూన్లు జీరా, ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇది కొంచెం బాగా 10-15 మినిట్స్ బాగా మరగాలన్నమాట. తర్వాతనే ఒక గ్లాస్లో వడపోసుకొని కొంచెం చల్లారాక తాగుతాను నేను. వేడిగా తాగితే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందండి, దీనివల్ల ఇంకెక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది నాకు హాట్ వాటర్తో. సో అందుకే నేను వేడిగా అయితే తాగను ఎప్పుడు. అది తీసుకొని ఒక 10 మినిట్స్ అట్లా పక్కకు ఉంచేస్తాను, అది కొంచెం చల్లారాలి. ఇప్పుడైతే అది వేడిగా ఉంది, తాగదామన్నా అసలు అవ్వట్లేదు. సో దీన్ని తీసుకెళ్ళి పక్కకు పెట్టి నాకు ఇంకో పని ఉండిందనమాట. నా నైట్ రొటీన్లో ఇంకో భాగం అయితే ఉండింది. సో ఇది పడుకునే ముందు ఆర్ ఎర్లీ మార్నింగ్ కూడా తాగితే చాలా మంచిదండి హెల్త్కి. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు, అంటే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నాకు రిజల్ట్ ఉంది దీనివల్ల కాబట్టి. సో మీకు కూడా యూజ్ అనుకుంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి ప్లీజ్. వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మా వీడియోస్ అనేవి మీకు అర్థమవుతాయి. సో ఇంకా నెక్స్ట్ అయితే అది పక్కకు పెట్టాను, చల్లారిపోతుంది. ఇది వచ్చి కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్ని వేడి చేసుకుని పెట్టుకుంటే చాలా మంచిదని అంటారు. అది మనం ఏం చేస్తామంటే నెగ్లిజెన్సీతో అట్లా చేసుకోము. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే వింటర్ సీజన్ కదా, దాన్ని వేడి చేయక తప్పట్లేదు అనమాట. సో నేనైతే దానికోసం కూడా వేడి చేసుకున్నా, అప్పుడప్పుడు వేడి చేసుకుని పెట్టుకుంటాను ఓపిక ఉన్నప్పుడే. రెగ్యులర్ అయితే అని నేను చెప్పానండి, అప్పుడప్పుడైతే పెట్టుకుంటాను. కానీ వింటర్ సీజన్లో అది గడ్డలాగా ఉండడం వల్ల ఎవ్రీడే వేడి చేసుకుని పెట్టుకుంటాను. అయితే నేను ఇట్లా పెట్టుకుంటాను ఆయిల్ అంటే ఎవ్రీడే అంటే రేపు తల స్నానం చేస్తున్నానంటే ఈరోజు ఖచ్చితంగా ఆయిల్ పెడతానండి. ఎందుకంటే డ్రై అయిపోతుంది హెయిర్ అంతా. అదే ఆయిల్ పెట్టుకొని చేసామనుకోండి అస్సలు డ్రై అవ్వదు, కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో నేనైతే ఆయిల్ పెట్టుకోకుండా తల స్నానం చేశాను అనుకో, ఆ రోజు నా జుట్టు అంతా గడ్డి ఉంటుంది. అందుకే నేను ఖచ్చితంగా నైట్ పెట్టుకుంటాను. ఇంకా నేను పెట్టుకున్నప్పుడల్లా పిల్లలకు కూడా పెడతానండి. నేను మోస్ట్లీ ఆయిల్ పెట్టడంలో కొంచెం బద్ధకం ఎక్కువ నాకు. ఎవరైనా పెడితేనే మంచిగా పెట్టించుకుంటాను, బట్ నేను పెట్టుకోను అస్సలే, అది నాకు ఇంట్రెస్టే ఉండదు. కానీ కొన్నిసార్లు తప్పదు కదండి, మనమే పెట్టుకుంటాం. ఎవరు పెడతారు ఇక్కడికి వచ్చి చెప్పండి. ఎప్పుడన్నా ఊర్లకి వెళ్తే మా అత్తమ్మతో పెట్టుకుంటాను, మా చిన్న అత్తమ్మ పెడుతుంది, నాకు బాగా పెడుతుంది ఆయిల్ కూడా. తనతో పెట్టించుకుంటాను. ఇంకెవరైనా వేరే దగ్గరికి వెళ్తే ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళని పట్టుకొచ్చి పెట్టించుకుంటాను. ఇక్కడైతే నాకే తప్పదు కాబట్టి నేనే పెట్టుకుంటాను. ఇంకా పిల్లలు కూడా కొంచెం వేడి ఆయిల్ పెడితే చాలా మంచిది, తలకి కూడా హెయిర్కి కూడా మంచిది అనమాట. సో వీళ్ళకి కూడా ఇంకా మంచిగా ఆయిల్ పెట్టి మసాజ్ చేసి మర్దన చేసేస్తున్నాను. మా ఇష్యూకి అయితే బాగా ఇష్టం ఇలా మర్దన చేయించుకోవడం. మా క్షేమో తలెత్తితే ఊపుతుంటాడు, తలనొప్పి అంటాడు, మమ్మీ నొప్పి అవుతుంది, మమ్మీ అదవుతుంది అంటాడు. సో దీనికి అంత పెద్దగా హెయిర్ మసాజ్ చేయించుకోవడం ఇష్టం లేదు. మా ఇష్యూ అయితే బాగా చేయించుకుంటాడు అనమాట. సో వీళ్ళిద్దరికి పెట్టేసినాక ఇంకా నేను కూడా పెట్టేసుకోవాలి. నాకు పెట్టుకోవడమే పెద్ద టాస్క్ అండి. నేనే పెట్టుకొని ఇప్పుడు వీళ్ళకి పెట్టాను కదా, అప్పటి నుంచి నాకు చెయ్యి గుంజుతూ ఉంటుంది అనమాట పెట్టుకోవడానికి, అంత ఇది ఉంటుంది. సో ఇంకా తప్పదు, ఏదో పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ రేపు గురువారం కాబట్టి హెడ్ బాత్ ఉంటుంది, ఖచ్చితంగా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. మళ్ళీ రెగ్యులర్ నాకు కంటిన్యూ తలస్నానాలు అయిపోతాయండి. నేను దీపం పెట్టేసి 3 డేసే అయినా రెగ్యులర్ అయిపోతుంది అది. ఎందుకు నాకు తలస్నానం చేసుకోకపోతే ఎట్లనో ఉంటుంది ఫీలింగ్.
తల స్నానమే చేసుకోవాలి. లేదంటే ఎటన్నా వెళ్ళినా డే మొత్తం నేను ఆయిల్ లేకుండానే ఉండాలి. ఆయిల్ ఉంటే నాకేదో ఇరిటేషన్ అనిపిస్తుంది, ఏదో కంఫర్ట్గా ఉండదు అనమాట. అందుకే నేను మోస్ట్లీ డే టైంలో పెట్టాను, ఎప్పుడు ఓన్లీ నైట్ పెట్టుకుంటాను, మార్నింగ్ హెడ్ బాత్ చేసుకుంటాను, ఇట్లే చేసుకుంటాను. అట్లనే మంచిది అంటారు. ఎందుకంటే ఆయిల్ ఎక్కువసేపు కూడా హెడ్కి మంచి అంటే తలకు పెట్టుకోవద్దంట. ఆయిల్కి కొంచెం లోపల అంతా ఏదో అంటారండి, రూట్స్ అంతా కొంచెం ఇదైపోయి సెన్సిటివ్ అయిపోయి హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని. అంటే నేను విన్నా డాక్టర్స్ ఎవరో చెప్పడం అనేది. బట్ నాకు ఇష్టం లేదు కాబట్టి నేను పెట్టుకుని అదంతా నేను ఫాలో అవ్వను, కానీ నాకు ఇష్టం లేదు అందుకే పెట్టుకోను. నైట్ అయితే పెట్టుకొని మార్నింగ్ చాలా స్నానం చేసుకుంటాను కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు, పెట్టుకొని పడుకుంటాను. ఇంకొకటి ఆయిల్ పెట్టుకున్నాక వెంటనే దువ్వొద్దంట, ఎందుకంటే హెయిర్ లాస్ బాగా అవుతుందని. సో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేసి కట్టేసుకొని వదిలిపెట్టేయాలంతే. తర్వాత మార్నింగ్ కూడా దువ్వుకోవచ్చు, లేదా మనకు ఓపిక ఉంటే తర్వాత దువ్వుకోవచ్చు అనమాట. సో ఇంకా ముగ్గురు పెట్టేసరికి నా చేతులు గుంజుతా ఉన్నాయి నాకు బాగా. ఇంకా ఇదండి, ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చి ఇంకా ఇది చల్లారిపోయింది జీరా వాటర్ అనేది, ఇది తాగేసి పడుకుంటానండి. సో ఇప్పుడు టైం చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను, పైకి చూడండి ఎంత టైం అవుతుందో. 10:30 అవుతుంది. 10:30 వరకేమో మంచిగా తిరుగుతూ ఉన్నాం మేము. పొద్దున్న స్కూల్ పిల్లలకి, నేనేమో మిషన్కి వెళ్ళాలి, పొద్దున్న పూజ పని చేసుకుని అన్నీ వెళ్ళాలంటే ఇంకా అయిపోతుంది పని. సో ఎంతైనా ఇంకా లేట్ పడుకున్నా సరే పొద్దున 5కే లేచి పూజ చేసుకుని వెళ్ళి మార్నింగ్ తొందరగా అయిపోతే పని కూడా అయిపోతుంది, వంట చేసుకుని అంతా వెళ్ళాలి కాబట్టి. సో ఇదండి నా నైట్ రొటీన్. ఐ హోప్ నా వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను, నా రొటీన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.